హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం మరో ముఖ్యమైన ప్రకటన అండి. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే భారతదేశ వి విశిష్ట గుర్తింపు ప్రాతిపదిక సంస్థ అయినటువంటి యుఐడిఏఐ తన అధికారిక మొబైల్ అప్లికేషన్ అయినటువంటి ఆధార్‌లో సరికొత్త మరియు విప్లవాత్మకమైన మార్పులనైతే తీసుకొనొచ్చింది. ఈ యొక్క కొత్త అప్డేట్ ద్వారా సామాన్య ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువయ్యాయి అని చెప్పొచ్చు. గతంలో మనం చిన్న చిన్న మార్పుల కోసం కూడా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా అనేక ఫీచర్స్‌ను ఆ యాప్‌లోనే పొందుపరిచారు. ఈ యొక్క అప్లికేషన్‌ను సరిగ్గా ఎలా ఉపయోగించాలి మరియు ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ యాప్‌ను మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీరు ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్ పూర్తి చేసినట్లయితే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ ఆధార్‌తో లింక్ అయినటువంటి సిమ్ కార్డ్‌లోనే ఆ ఫోను ఆహ్, ఏ మీ ఆధార్ నంబర్ ఏదైతే ఉంటుందో, ఆ నంబర్ ఉన్న ఫోన్‌లో మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. భద్రతా దృష్ట్యా అంటే మనం మొబైల్ బ్యాంకింగ్ యాప్ యూస్ ఎలా చేస్తామో, అదే సిమ్ ఉన్నటువంటి మొబైల్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. లాగిన్ అవుతుందన్నమాట. ఇన్‌స్టాల్ అంటే ఇన్‌స్టాల్ ఓకే గానీ, లాగిన్ అయితే ఆ సిమ్ ఉన్న నంబర్ ఉంటేనే లాగిన్ అవుతుంది. సో, మొత్తానికి లాగిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిసారి మీ పాస్వర్డ్ కొట్టే పని లేకుండా ఒక సీక్రెట్ పిన్ నంబర్ పిన్ అని గాని, అట్లా ఏదో ఒక పిన్ నంబర్ అయితే 4 డిజిట్స్ అడుగుతుంది. లేదా మీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ని గూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే ఫింగర్ ప్రింట్ ఉన్నా గూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఆధార్ వివరాలు అత్యంత సురక్షితంగా అయితే ఉంటాయి. మరియు ఇతరులు మీ ఫోన్ తీసినా సరే మీ డేటాను చూడలేరు. ఈ యాప్‌లో నాకు వ్యక్తిగతంగా నచ్చిన మరియు అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే, యాప్ ఓపెన్ చేయగానే మీ డిజిటల్ కార్డు ముందు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కార్డుపై మీరు ఒకసారి ట్యాప్ చేస్తే వెంటనే వెనుక భాగం గూడా కనిపిస్తుందన్నమాట. అంటే రొటేట్ అవుతుందన్నమాట. అంటే మీరు ఫిజికల్ కార్డ్‌ను వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. అడ్రెస్ వెరిఫికేషన్ కోసం వెనుక భాగం, ఫోటో వెరిఫికేషన్ కోసం ముందు భాగం ఇలా సులభంగా చూసుకోవచ్చు. అంతేకాదు అక్కడే మీకొక క్యూఆర్ కోడ్‌ను గూడా అందుబాటులో అయితే ఉంటుంది. ఎవరైనా మీ ఆధార్‌ను స్కాన్ చేయాలనుకున్నప్పుడు లేదా మీరు ఎక్కడికైనా కేవైసీ పూర్తి చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఈ డిజిటల్ కాపీ పీడీఎఫ్ రూపంలో కావాలనుకుంటే అక్కడి నుంచే నేరుగా మీరు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మరి ప్రస్తుత కాలంలో ఆధారిత మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ఒక వరం లాంటిదన్నమాట. అయితే మీ వేలిముద్రలు, ఐరిష్, కనుపాప స్కాన్ ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా ఈ యాప్ ద్వారా వాటిని లాక్ చేసుకోవచ్చు. మీరు అవసరమైనప్పుడు మాత్రమే అన్‌లాక్ చేసుకొని పని పూర్తయ్యాక మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ యొక్క బ్యాంక్ ఖాతా మరింత భద్రంగా ఉంటాయి. ఈ యాప్‌లోని సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్తే మీకక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనది మొబైల్ నంబర్ అప్డేటు. మీరు మీ పాత మొబైల్ నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే కేవలం రూ. 75 నామమాత్రపు రుసుము చెల్లించి ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఇది ఆహ్, దీని సో, మీరు దీనికోసం కేంద్రాల వద్ద గంటల కొద్దీ నిలబడాల్సిన అవసరం లేదండి. గతంలో అయితే ఉండేది కానీ ఇప్పుడు అవసరం లేదనమాట. మనమే చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ గూడా మనమే అప్డేట్ చేసుకోవచ్చనమాట. అడ్రస్ అప్డేట్ విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. మీరు ఒక ఊరు నుండి మరో ఊరు మారినప్పుడు, లేదా మీ ఇంటి నంబర్ మారినప్పుడు దాన్ని సంబంధిత ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడం ద్వారా అడ్రస్ అయితే మార్చుకోవచ్చనమాట. దీనికోసం కూడా మీరు ఒక రూ. 75 నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సో, మరొక అద్భుతమైన ఫీచర్ గూడా ఉందండి. అదే అథెంటికేషను. అథెంటికేషన్ హిస్టరీ. మీరు మీ కార్డును గత కొన్ని నెలలుగా ఎక్కడెక్కడ ఉపయోగించారో ఈ కార్డును,
అలాగే ఏ ఏ సంస్థలు మీ ఆధార్ వివరాలను సేకరించాయి, ఆ విధంగా ఈ వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. క్లియర్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి దీనివల్ల మీ యొక్క ప్రమేయం లేకుండానే ఎవరైనా మీ యొక్క ఆధార్ కార్డ్‌ను వాడుతూ ఉంటే వెంటనే కనిపెట్టవచ్చు. సో, చాలామందికి తమ ఆధార్‌లోని అన్ని వివరాలను ఇతరులకు షేర్ చేయడం ఇష్టం ఉండదు. ఉదాహరణకు మీరు ఎక్కడ హోటల్‌లో లేదా ఎంట్రీ దగ్గర మీ పేరు, ఫోటో మాత్రమే చూపించాలనుకుంటే ఈ కొత్త అప్‌డేట్ సెలెక్టింగ్ సెలెక్టివ్ షేరింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో, మీకు కావాల్సిన వివరాలను మాత్రమే టిక్ చేసి మిగిలిన వాటిని మీరు దాచిపెట్టవచ్చనమాట. సో, ఇది డేటా ప్రైవసీకి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇక ఒకే కుటుంబంలో పిల్లలు లేదా వృద్ధులు ఉంటే ప్రతి ఒక్కరికి వేర్వేరు ఫోన్లు ఉండకపోవచ్చు. అటువంటి సమయాల్లో ఒకే మొబైల్ ఫోన్ లింక్ అయి ఉన్నటువంటి 2, 3 ఆధార్ కార్డులనైనా సరే ఒకే మొబైల్ యాప్‌లోనే మల్టిపుల్ ఆహ్, ప్రొఫైల్స్ కింద అయితే మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా ఆధార్ కార్డులు యాడ్ చేయవచ్చు. సో, దీంతో పాటు మీ యొక్క పిల్లల ఆధార్ వివరాలను కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఆధార్ యాప్ నిజంగానే డిజిటల్ ఇండియా దిశగా ఒక గొప్ప అడుగనైతే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మనందరి మొబైల్‌లో ఆల్రెడీ ఎమ్ ఆధార్, ఎమ్ అని ఏఏడిహెచ్ఏఆర్ అనే ఉంటుంది. ఆల్రెడీ ఉంటుందన్నమాట. సో, దానిపైన మనము క్లిక్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఏమంటుందంటే న్యూ ఆధార్ యాప్ అవైలబుల్ అని చెప్పేసి వస్తోందండి. ఇక్కడ ఎం లేదు. జస్ట్ ఏఏడిహెచ్ఏఆర్ అని మాత్రమే ఉంది. సో, దానిపైన మనము డైరెక్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ నౌ అని అయితే అడుగుతోంది. సో, పాత యాప్‌కు స్వస్తి పలికినట్టే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇది మనకు ఎగ్జాక్ట్‌గా 58.96 ఎంబీ ఉంది. సో, ఈ విధంగా మనము ఈ డేటా కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది మొదలైంది. ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని అయితే అడుగుతోంది. ఓపెన్ మీద కొట్టగానే పర్మిషన్స్ నీడ్ అని అయితే అడుగుతోంది ఫ్రెండ్స్. సో, పర్మిషన్స్ నీడెడ్ అని చెప్పేసి మొదటగా కెమెరా, తర్వాత ఎస్ఎంఎస్, తర్వాత కాల్స్, ఈ మూడింటికి మనము కింద కంటిన్యూ అని ఒకటే ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు అడుగుతోంది అలో టేక్ ఫొటోస్ అండ్ వీడియో రికార్డ్ అని అడుగుతోంది. మనము 3 ఆప్షన్స్ ఉంటాయి. వైల్ యూసింగ్ ద యాప్ అని, ఓన్లీ అట్ దిస్ టైమ్ అని, డోంట్ అలో అని. మనం ఫస్ట్‌ది సెలెక్ట్ చేసుకోవాలి. అదే మనకు బ్లూ కలర్‌లో హైలైట్ అయి ఉంటుంది. తర్వాత రెండవది నోటిఫికేషన్ అన్నమాట. అది అలో చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ సెండ్ చేయొచ్చా అని అడుగుతోంది. అలో ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఏది ఇవ్వకపోయినా మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాక్‌కి. అంటే అలో ఇస్తేనే ఫర్దర్‌గా వెళ్తుంది. తర్వాత ఫైనల్‌గా ఫోన్ కాల్స్‌కి కూడా అలో ఇయ్యాల్సిందే. అలో అని చెప్పేసి. తర్వాత ఎస్ఎంఎస్ కూడా అడిగింది. తర్వాత కూడా మనము సేమ్ అలో ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత వెల్కమ్ టు ద న్యూ ఎరా ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ అని చెప్పి ఒక బొమ్మ వస్తుంది. ఒక బొమ్మ నమస్కారం పెడుతూ అయితే 2 చేతులు జోడించి నమస్కారం అయితే పెట్టింది. ఇక్కడ మనము కింద బిగిన్ జర్నీ అని అయితే ఉందన్నమాట. సో, దానిపైన క్లిక్ ఇచ్చాము. ఇక్కడ సెక్యూర్ యువర్ ఫేస్, కంటిన్యూ టు రిజిస్టర్, అలాగే ఈ విధంగా అయితే అడుగుతోంది. కింద మనము కంటిన్యూ టు రిజిస్టర్ అని అయితే క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనకు కంటిన్యూ రిజిస్టర్ అని అయితే అడుగుతుంది. దానిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని అడుగుతోంది. అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తాం ఇప్పుడు. సో, ఇక్కడ మనకు మొబైల్ ఫోన్‌లో లాగా అన్ని ఇట్లా నంబర్స్ అయితే ఉన్నాయి. సో, ఇది బ్యాక్ స్పేస్, ఇక్కడ 0. సో, నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కన్ఫర్మ్ అని అయితే అడుగుతోంది. కన్ఫర్మ్.
సో ఒకవేళ నెంబర్ తెలియని వాళ్ళకి ఫైండ్ యువర్ ఆధార్ అని వచ్చిందండి. మరి అది ఎలాగో మరి ఏమన్నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఏమన్నా అట్లా వస్తుందంటే ఆధార్ నెంబర్ గుర్తు లేకున్నా సరే ఇక్కడ ఫైండ్ ఆధార్ అనేది ఉంది. సో మోస్ట్లీ మన నెంబర్ గుర్తుంది కాబట్టి మనం ఇదే ఇచ్చేసాము. నెంబరు ఇచ్చి కంటిన్యూ కొడితే తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తున్నాయి. కంటిన్యూ కొడితే సిమ్ అడుగుతుంది. సిమ్ ఉందా, మొబైల్లో సిమ్ ఉందా, ఉంటే కంటిన్యూ చేయండి. అంటే రిజిస్టర్డ్ సిమ్ ఉందా, ఉంటే కంటిన్యూ టు సెండ్ సిమ్ అని. అంటే ఇప్పుడు ఓకే కొట్టిన తర్వాత సెట్టింగ్స్ అప్ అని చెప్పేసి రెండు ఈ విధంగా ప్రాసెస్ అవుతూ ఎస్ఎంఎస్ సక్సెస్ అని వచ్చింది. తర్వాత రెండోది సక్సెస్ వచ్చింది. ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు స్టార్ట్ ఫేస్ అథెంటికేషన్ అని అయితే అడుగుతోంది కింద బ్లూ కలర్లో. అది ఇద్దాము. సో నేను స్టార్ట్ అథెంటికేషన్ అని కొట్టగానే అది అథెంటికేట్ చేసుకొని సక్సెస్ఫుల్ కళ్ళు ఒకసారి బ్లింక్ చేయమని చెప్పి 2 టైమ్స్ బ్లింక్ చేయమని అడిగింది. 2 టైమ్స్ కళ్ళు బ్లింక్ చేశానండి. చేస్తే మనకు ఫిచ్చింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి సక్సెస్ అని వచ్చింది. ఫిచ్చింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే ఈ ప్రాసెస్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కంటిన్యూ అని ఉంది మళ్ళీ. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన పేరు, మన ఫుల్ నేమ్ వచ్చేసిందండి. ఫుల్ నేము తర్వాత సెట్ పిన్ అని అయితే అడుగుతోంది. ఫుల్ నేమ్ కనిపించి సెట్ పిన్ అని అయితే అడుగుతోంది. మనకి ఇదివరకు ఇంత లేదు. జస్ట్ ఆధార్ నెంబర్ కొడతాము, తర్వాత ఓటీపీ వస్తుంది, యాడ్ అయిపోతుంది అంతే. కానీ ఇప్పుడు చూడండి ఎంత ప్రాసెస్ ఉందో. ఇది లేదు ఇప్పుడు. ఇది ఓల్డ్ యాప్, ఈ యాప్ పనిచేయదు. న్యూ యాప్కి అప్గ్రేడ్ అయిపోయింది. ఇక్కడ ఒక పిన్ సెట్ చేద్దాము. సెట్ పిన్ చెప్పేసి 6 డిజిట్స్ ఉందన్నమాట. సో సెట్ చేద్దాము. సెట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఎనేబుల్ బయోమెట్రిక్స్ అని అడుగుతోందండి. ఫోన్ అన్లాక్ చేసే వేలి ముద్రతోనే అన్లాక్ చేయమంటారా, లేదంటే మీరు పిన్ చేసుకున్నారు కదా, ఈ పిన్తోనే మీరు లాగిన్ అవుతారా? మనకు బయో అయితే మేలండి, బయోమెట్రిక్స్ అయితే మేలు. ఎందుకంటే ఒక వేల్ ఫింగర్ పెట్టగానే మనకు అన్లాక్ అయిపోతుంది. నేను అలో పర్మిషన్ అయితే ఇచ్చాను. సో అలో చేశాను అనమాట. సో ఇక్కడ అసలైన మనకు కావాల్సింది వచ్చేసింది. ఏంటంటే మన కార్డ్ వచ్చేసింది. అక్కడ మన డీటెయిల్స్ వచ్చేసాయి, మన ఫోటో అవన్నీ వచ్చేసాయి అన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ జెండర్ వచ్చింది. అలాగే మనము దానిపైన స్వైప్ అంటే పక్కన యారో మార్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఒకటి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఫ్లిప్ అవుతుంది, అంటే బ్యాక్ సైడ్ చూపిస్తోంది. సో బ్యాక్ సైడ్లో మన పేరు, అడ్రస్ ఉంది. నేము, అడ్రస్ బ్యాక్ సైడ్ ఉంది. సో మొత్తం అంతా కూడా ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోయింది. మరి ఇదే పేజీలో, ఇదే యాప్లో ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అని కూడా ఉందన్నమాట. ఇంకా మీ వాళ్ళ ఎవరివైనా సరే, మీ ఇంట్లో అందరివి ఆధార్ కార్డులు ఈ ఒక్క యాప్లోనే మీరు ఇన్స్టాల్ చేసుకొని, అయితే ఒకటి గుర్తుంచుకోవాలండి, మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్ ఉన్న ఫోన్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి, లేదంటే సక్సెస్ కాదు. సో మీ ఇంట్లో అందరికీ మీ నెంబరే ఇచ్చారా? ఐ థింక్ ఒకరికో ఇద్దరికో వేరే నెంబర్ ఉండొచ్చు. సో వాళ్ళను వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. మీ నెంబర్ ఉన్న వారందరినీ కూడా మీ నెంబర్లో, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇది 100% యూజ్ అవుతుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ప్రాసెస్. ఇది అంతా లైవ్లో నేను చేసి మీకు చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.